డ్రగ్స్ ను అరికట్టడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయన్నారు సిపిఐ నేత నారాయణ. డ్రగ్స్ తీసుకుంటున్న వారిని పట్టుకుంటున్నారు సరే, మరి సరఫరా చేసే వారిని ఎందుకు పట్టుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. షారుఖ్ ఖాన్ లాంటి వారు ప్రమోట్ చేసే పాన్ మసాలాలో కూడా డ్రగ్స్ ఉంటాయన్నారు. అలాంటి వారిని ప్రభుత్వాలు ఏం చేయడం లేదన్నారు నారాయణ. డ్రగ్స్ తీసుకుంటూ ప్రజాప్రతినిధులు దొరకడం దారుణమన్నారు. ఏలూరు ఎంపీ తెలంగాణలో డ్రగ్స్ తీసుకోవడం ఏంటని అన్నారు నారాయణ. ఎంపీ పుట్టా మహేష్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు నారాయణ. పార్లమెంట్ సభ్యులు లాంటి వాళ్ళు ఈ తాండూరులో పెట్టి ఈ డ్రగ్స్ తర్వాత రోహిత్తో పాటు ఏలూరు ఎంపీ కూడా పుట్టా మహేష్ కూడా ఆ డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని వచ్చింది వార్త. ఇది చాలా ఆశ్చర్యం. పుట్టా మహేష్ టీడీపీ ఎంపీ, ఆయన ఏలూరులో గెలిచాడు. ఇక్కడికి ఏం సంబంధం? ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ కూర్చొని డ్రగ్స్ వల్ల సమస్య వచ్చింది. ఇదంతా దిగారి పని చేసాం కదా. అసలు ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్ అంతా? ఎవరు సరఫరా చేస్తున్నారు? తాగేవాడిని పట్టుకుంటున్నాం కానీ సరఫరా చేసేవాడు ఎవరు, దాన్ని తయారు చేసేది ఎవరు అని తెలియదు. అందుకు రోజు అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, అమితాబ్ బచ్చన్ హిందీ యాక్టర్, వాళ్ళంతా ఏం ప్రచారం చేస్తారు? ఈ పాన్ మసాలా అని అంటున్నారు. దాని లోపల డ్రగ్స్ ఉన్నాయి. దానికి ఎక్స్ట్రా గెట్ వన్ ఫ్రీ వన్ అని చెప్పి ఒకటి కొనండి, ఒకటి ఫ్రీ ఉచితం తీసుకోండి అని చెప్పి అది తీసుకొని దాంతో పాటు ఇస్తుంది, గుట్కా ఇస్తున్నారు. అందువల్ల గవర్నమెంట్ పాలసీస్లోనే నష్టం. అలాంటి గవర్నమెంట్ పాలసీ నష్టం వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ప్రతిదీ గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యుడు దాంట్లో పాల్గొనంటే అంతకన్నా విచారకరం. తక్షణం ఆ మహేష్ ఎంపీని సస్పెండ్ చేయమని తెలుగుదేశం పార్టీ కోరుతా ఉన్నారు.